తెలుగు జాతి చరిత్రలో మరో శకం ముగిసింది. ఉచ్ఛ్వాస నిశ్వాసాలు జనోద్ధరణకే అంకితం చేసిన రాజయోగి, అక్షర కథన రంగాన కర్మయోగి, కడవరకు పనిలోనే పరిశ్రమించిన రామోజీరావు శాశ్వత విశ్రాంతి తీసుకున్నారు. నిత్యం ఉషోదయాన సత్యం నినదించే ఈనాడును, సామాన్యుడి గొంతుకగా నిలిచే ఈటీవీని తెలుగు జాతికి అందించి సెలవు తీసుకున్నారు. తెలుగు ఖ్యాతిని గిన్నిస్ బుక్లోకి ఎక్కించిన రామోజీ ఫిల్మ్ సిటీ ఆవరణలోనే శాశ్వత విశ్రాంతి తీసుకున్నారు. తెలుగు రాష్ట్రాల ప్రముఖులు, రామోజీ గ్రూప్ సిబ్బంది కడపటి వీడ్కోలు పలికారు. ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావుకు కుటుంబ సభ్యులు, అభిమానులు, ఈనాడు గ్రూప్ సంస్థల ఉద్యోగులు అశ్రునయనాలతో అంతిమ వీడ్కోలు పలికారు. శనివారమంతా ప్రజల సందర్శనార్థం రామోజీ ఫిల్మ్ సిటీలోని కార్పొరేట్ కార్యాలయంలో ఉంచిన రామోజీరావు భౌతిక కాయాన్ని ఉదయం ఇంటికి తరలించారు. అక్కడ కుటుంబ సభ్యులు కడపటి నివాళులు అర్పించారు. అనంతరం తెలంగాణ ప్రభుత్వం తరపున పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. ఆ తరువాత రామోజీరావు పార్థివ దేహాన్ని పూలతో అలంకరించిన వైకుంఠ రథంపైకి చేర్చారు. పుష్పాంజలి ఘటించిన కుటుంబ సభ్యులు పార్థివ దేహం ఇంటి నుంచి కదలి వెళుతుండగా తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. అనంతరం తెలంగాణ ప్రభుత్వ అధికార లాంఛనాల ప్రకారం పోలీసులు నివాళులర్పించారు. ఆ తరువాత అంతిమ యాత్ర నిర్వహించారు. అక్షర సూర్యుడి ఆఖరి ప్రయాణం రామోజీ గ్రూప్ సంస్థల కార్యాలయాల మీదుగా సాగింది. ఈటీవీ భారత్, ఈటీవీ, ఈనాడు కార్యాలయాల వద్ద ఆయన తీర్చిదిద్దిన అక్షర సైన్యం విషణ్ణ వదనాలతో అంతిమ వేడుకోలు పలికింది. ఉద్యోగ జీవితాన్నిచ్చిన అన్నదాతకు ఆయా విభాగాల ఉద్యోగులు ఇక సెలవంటూ నివాళులర్పించారు. చైర్మన్ సార్ ఆశయాలు సాధిస్తామంటూ నినాదాలు చేశారు. రామోజీరావు ఇంటి నుంచి ఫిల్మ్ సిటీ ఆవరణలోని స్మృతివనం వరకు దాదాపు 4 కిలోమీటర్ల మేర అంతిమయాత్ర సాగింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పనిచేసే రామోజీ గ్రూప్ ఉద్యోగులు కూడా తరలివచ్చి వాహనం ముందు నడిచారు. కార్యసాధకుడికి కన్నీటి వీడ్కోలు పలికారు. అశ్రు నయనాల మధ్య రామోజీరావు పార్థివ దేహం స్మృతివనానికి చేరుకుంది. తెలుగుదేశం అధినేత చంద్రబాబు రామోజీరావు పాడె మోశారు. ఈటీవీ సీఈఓ బాపినీడు, ఈనాడు ఆంధ్రప్రదేశ్ ఎడిటర్ నాగేశ్వరరావు, తెలంగాణ ఎడిటర్ డిఎన్ ప్రసాద్ సహా గ్రూప్ ఉన్నతోద్యోగులు పాడె మోశారు.
రామోజీరావు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు కడసారి నివాళి అర్పించారు. రామోజీరావు పెద్ద కుమారుడు కిరణ్ సంప్రదాయం ప్రకారం అంతిమ సంస్కారాలు నిర్వహించారు. ఆ తరువాత తెలంగాణ ప్రభుత్వ అధికారిక లాంఛనాల ప్రకారం పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. అనంతరం రామోజీరావు భౌతికాయాన్ని చితిపైకి చేర్చారు. తండ్రి చితికి కుమారుడు కిరణ్ నిప్పంటించారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ, తెలంగాణ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క సహా పలువురు మాజీ మంత్రులు, భారత నేతలు, తెలుగుదేశం నాయకులు పాల్గొని జోహార్లు అర్పించారు. సీనియర్ నటుడు మురళీమోహన్తో పాటు పలువురు సినీ ప్రముఖులు అంతిమ వేడుకోలు పలికారు. ఏపీ ప్రభుత్వం తరపున సీనియర్ ఐఏఎస్ అధికారులు రజత్ భార్గవ, ఆర్పి సిసోదియా, సాయి ప్రసాద్ శ్రద్ధాంజలి ఘటించారు. తెలుగు జాతి ముద్దుబిడ్డను చివరిసారి చూసేందుకు వచ్చిన ప్రముఖులు, రాజకీయ నాయకులు వేడుకోలు పలికారు.